బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోగలిగే మంచి గ్రేవీ కన్సిస్టెన్సీతో చికెన్ కర్రీ రెసిపీని ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బౌల్లోకి జీడిపప్పు, గసగసాలని కొన్ని వాటర్ పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాల్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 1 కప్పు ఆనియన్ ముక్కల్ని, 4 పచ్చిమిరపకాయలని, పసుపు, ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ అయితే వేసుకోవాలి. ఈ చికెన్ అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చికెన్లోంచి అయితే వాటర్ బయటకు వస్తాయి. వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ పైకి సెపరేట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాని పౌడర్ చేసుకుని వేసుకోవాలి లేదా పేస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. అలాగే గసగసాలు, జీడిపప్పు పేస్ట్ని వేసుకుని కరివేపాకు, చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అనేది పైకి సెపరేట్ అయ్యి చికెన్ కుక్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. 15 నిమిషాలకి చికెన్ అనేది బాగా సాఫ్ట్గా కుక్ అయ్యి మంచి గ్రేవీ కన్సిస్టెన్సీతో అయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుని సర్వ్ చేసుకుంటే అద్దరిపోయే బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.